అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన లభించింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇన్ఛార్జ్ బొల్లా శివశంకర్ నేతృత్వంలో పద్మశాలి నేతన్న యాత్ర దిగ్విజయంగా జరిగింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన లభించింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇన్ఛార్జ్ బొల్లారం శివశంకర్ నేతృత్వంలో ఏబీపీఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, మహిళా ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కమర్తపు మురళి, రామచంద్రారావు, మహిళా అధ్యక్షురాలు గుంటక రూప, రాజకీయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మ ప్రవళిక, యాదాద్రి జిల్లా మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు చేస్తున్న చేనేత పరిశ్రమ తయారీ విధానాన్ని పరిశీలించి వారి యోగక్షేమాలను తెలుసుకొని చేనేత పరిశ్రమకు చేనేతలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, చేనేత చేయూత, చేనేత బీమా, ట్రిప్పు పథకాల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపాక అంబేద్కర్ చౌరస్తా నుండి పద్మశాలి చేనేత భవనం వరకు పద్మశాలి చేనేత ర్యాలీ నిర్వహించి పద్మశాలిల ఐక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా చేనేత విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్న చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఆర్డర్ ఇచ్చి పని చేపిస్తామని చెప్పినట్టే ఈ దుస్థితి వచ్చేది కాదు. కేవలం కూడా అవార్డుల పేరుతో ఒక పత్రం, ఒక పూల బొకే, ఒక పేరు ఇచ్చి ఫోటో పెట్టించడం, దాంతో మాకు గౌరవం దక్కిందే కానీ గౌరవంతో పాటు ఆకలి తీరలేదు, ఆత్మహత్యలు మానలేదు. ఈ ఆకలి తీరడం, ఆత్మహత్యలు మానాలంటే ఖచ్చితంగా మరొకసారి ఉద్యమం చేయాలని చెప్పి మా అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షుడు శ్రీ కందగడ్డ స్వామి గారు, అదేవిధంగా గడ్డం జగన్నాథ గారి నాయకత్వంలో ఈ రోజు అఖిల భారత పద్మశాలి సంఘ రాజకీయ విభాగం మరి అన్ని విభాగాల ఆధ్వర్యంలో ఈనాడు దేశవ్యాప్తంగా నేతన్న యాత్రను ప్రారంభించుకున్నాం. ఎందుకు అంటే నేతన్న యాత్రలో గ్రామాల పూట పోతాం, మా నేత కార్మికుల సమస్యలు తెలుసుకుంటాం, ఆ గ్రామంలో నేత కార్మికులు చేస్తున్నటువంటి పని ఏ విధంగా ఉన్నది, ఆ పనికి వచ్చే వేతనం, ఆ వేతనంతో పాటు తీసుకున్నటువంటి అభివృద్ధి ఎంత, తాను రావాల్సింది ఏం కావాలనుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు అనే విషయాన్ని కూడా తెలుసుకొని మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేస్తాం, చెబుతాం, విన్నవించుకుంటాం. మరి ఆ విన్నవించుకున్నటువంటి విన్నపంతో మాకు అవకాశాలు వస్తే మేము కూడా ఆ ప్రభుత్వాలను వెంటంటుంటాం. లేదు అంటే ఖచ్చితంగా మరి ఆ ప్రభుత్వాలను కూడా నిలదీసే విధంగా కూడా నాయకత్వం ముందు నడుస్తుందని చెప్పి కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. జాతీయ లెవెల్ కూడా, రాష్ట్ర లెవెల్లో, జాతీయ లెవెల్లో నేత కార్మికులకు కావాల్సిన హక్కులు కొట్లాడుకుంటున్నాం. ఆ హక్కుల కోసం మీకున్నటువంటి ఇబ్బందులని మనిషికి 2 నిమిషాలుగా, ఒక మనిషి ఒక 2 నిమిషాలే చెప్పిన విషయం చెప్పకుండా ఎవరైనా చెప్తే నాకు అయిపోయింది, మా అన్న నా మాట చెప్పేసిందని చెప్పేసి నీకు ఇంకా కొత్త సమస్య ఉంటే చెప్పండి, కానీ అది చెప్పడంలో లోపం ఉంటే అది మళ్ళీ చెప్పడంలో బాగా పొడిగిస్తూ ఉంటే అది మా సమస్యలు బయటకు వచ్చే విధంగా ఉండే అన్న అభిప్రాయము. ఖచ్చితంగా మన నేతలు గ్రామంలో ఆనాడు 25, ఈరోజు కొత్త జనరేషన్ 25 సంవత్సరాల పురుషుడు ఏ విధంగా చేత కొనసాగిస్తున్నాడు, 50 సంవత్సరాలు ఉన్నటువంటి 2 జనరేషన్ల వ్యక్తి ఏ విధంగా నేత వ్యక్తి ఉన్నాడు, 75 సంవత్సరాలు ఉన్నటువంటి నేత కార్మికుడు ఏలాంటి బాధలు వేస్తుంది కూడా ఆ సమస్యల పూర్తి కూడా ఈ సమావేశంకి వస్తే నాయకత్వం అందరం కూడా సమిష్టి నిర్ణయాలతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేసి వాళ్ళందరికీ భాషలు ఉండాలని చెప్పి నా అక్కాచెల్లెలు, మా అన్నలకు పెద్ద ఎత్తున కూడా మమ్మల్ని ఆదుకోవడానికి వస్తాం, నేత కార్మికులు మేము ఉంటాం, భారతామని చెప్పి ఆకర్షిస్తారు. తప్పుగా ఏమైనా విషయాలు ఉంటే కూడా సామర్థ్యంగా మాట్లాడుకుందాం, అందరం కలిసి పనిచేస్తాం, అందరం సమిష్టిగా పనిచేస్తాం. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ అవకాశం ఉన్నా అందరం కలిసే జరిగేద్దాం. కాబట్టి మరి సమిష్టిగా నిర్ణయాలు ఉండాలి, దాని భాగస్వామ్యంలో మరి అందరికీ మాట్లాడే అవకాశం కావాలి. ముందు వరుసలు మరి ఈ గ్రామంలో కార్మికులకు కూడా అవకాశం ఇచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు నేతగా తెలుసుకునే విధంగా కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి చేసుకున్న తర్వాత మరి పుట్టపాకలో
ఫ్యాషన్ షో అనుకుంటాం. మరి ఫ్యాషన్ షో ఎక్కడో ఇండస్ట్రీలో చేయాలి, మరి గ్రామంలో ఫ్యాషన్ షో ఏంటో బాబు. మరి ఫ్యాషన్ షో అంటే మరి ఏదో హీరోయిన్ వస్తున్నా, ఏదో గోడ వస్తున్నా, మరి గోడ కాలే హీరోయిన్ కాలే. ఎవరంటే మా కడుపు ఆకలి తినాలి, మేమే గోడలము, మేమే హీరోలము, మేమే హీరోయిన్లము, మా ఆకలి తీర్చమని నేతకాలకు సమస్య పరిష్కరించమని చెప్పి కూడా ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నాం. ఆ ఫ్యాషన్ షోలో వచ్చేటువంటి వ్యక్తులకు ఈ గ్రామం తయారయ్యే వస్త్రం, ఈ వస్త్రం ఈ పుట్టపాక గ్రామం ఇక్కడ ఉన్నది, ఈ పుట్టపాక గ్రామం వస్తే మా నేత కార్మికులు ఆడుకుంటుందని చెప్పేసి మా అక్క చెల్లెలు మా అన్నతమ్ములు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సభా వేదిక దగ్గర నుంచి మిమ్మల్ని వేడుకుంటారు. ఈ పుట్టపాక